రెస్టారెంట్ కంటే ఎక్కువ టేస్టీగా ఉండే ఎగ్ మల్లై కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. ఇంకా ఎగ్స్ ఉన్నప్పుడల్లా మీరు ఇదే చేసుకుందామని మీకు ఆలోచన అయితే వస్తుంది. ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్దాము. ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అవన్నీ మంచిగా పేస్ట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అందులోనే ముందుగా వేరే కడాయి తీసుకొని ఆయిల్ వేసి బగారాకు, చెక్క, లవంగాలు వేసుకొని మనం పట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 minutes అలా వేయించుకోవాలి. ఇందులోనే మనము ధనియాల పొడి ఉంటుంది కదా, ధనియాల పొడి వేసుకొని గరం మసాలా కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. ఇక్కడ మనము ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు, లేకుంటే పచ్చిపాలు కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ పచ్చిపాలు అయితే యాడ్ చేశాను. తర్వాత ఎగ్ ఇలా వేసుకోవాలి. మనకు సరిపడా వాటర్ కూడా ఇందులోనే వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. దీని ప్లేస్లో కసూరి మేతి ఉంటుంది కదా, మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది. కసూరి మేతి వేసుకొని లాస్ట్లో ఫినిషింగ్ టచ్ కొత్తిమీరాకు వేస్తే రెడీ. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మలై కర్రీ రెడీ. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.